హాయ్ అండి. ఈరోజు వీడియోలో కొత్తిమీర టమాటో రోటి పచ్చడి చాలా సింపుల్గా ఏ విధంగా తయారు చేయాలని చెప్పేసి చూసేద్దామండి. ఇంక దానికోసమైతే కడాయి పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిర్చి కొంచెంగా జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టేయండి. ఒక ప్లేట్లోకి తీసి ఇంక తర్వాత దీంట్లోనే కొత్తిమీర అయితే వేస్తున్నానండి. నేను 2 కట్టలు కొత్తిమీర శుభ్రంగా క్లీన్ చేసి వేశాను. కొంచెం అయితే వస్తుందనమాట వేపిన తర్వాత. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెంగా టమాటోలు, కొంచెంగా పసుపు, ఉప్పు వేసి చిన్నగా చింతపండు వేసి కలిపేసి మూత పెట్టేయండి. అది మగ్గుతూ ఉంటుంది. ఈ లోపు రోట్లో ముందుగా ఫ్రై చేసి ఉంచిన పచ్చిమిర్చి, కొంచెంగా వెల్లుల్లి వేసి దంచుతూ ఉండాలండి. పచ్చిమిర్చి నలిగిన తర్వాత ముందుగా ఫ్రై చేసి ఉంచిన కొత్తిమీర కూడా వేసి ఈ విధంగా దంచుతూ ఉండాలి. ఇంకా ఈ రోలు ఎక్కడని చెప్పేసి, ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు అడుగుతూనే ఉంటారు కదా! ఇంక దీని గురించి తెలియాలంటే గనక రోల్ అని చెప్పేసి కమెంట్ చేయండి. ఇంక ఇదైతే మన పేజీలోనే అవైలబుల్‌గా ఉందనమాట. మీకు ఎవరికైనా కావాలనుకుంటే గనుక స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను. దానికి వాట్సాప్ చేసి చూడండి. నేను డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తానండి. లాస్ట్ టైం వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలామంది రోల్ గురించి అడిగారు. దంచిది వచ్చేసి కొంచెం పొడుగ్గా ఉంటే బాగుంటుంది అక్క అని చెప్పి అంటున్నారండి. ఈ రోల్ డిజైన్ బట్టి దంచిది వచ్చేసి ఆ విధంగా తయారు చేశారనమాట. రోట్లో చేసే పచ్చడి కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుందండి. ఇంకా పచ్చడి అయితే తయారైపోయింది. మీరు కావాలనుకుంటే పోపు వేసుకోవచ్చండి. ఇంకా పచ్చడి అంతా తీసేసిన తర్వాత కొంచెం రోట్లో పచ్చడి ఉంచేసి కాస్త అన్నం కలుపుకు తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. రోట్లో అన్నం వేయకూడదు అక్క అంటున్నారు. రోట్లో అన్నం వేయొచ్చండి. కాకపోతే అందులో తినకూడదు అనమాట.